వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. 1857 తిరుగుబాటు అనంతర పరిస్థితుల్లో ముస్లిం సమాజంలో మత విద్య, సామాజిక సంస్కరణల కోసం మొదలైన ఒక విద్యా ఉద్యమం నేడు దక్షిణ ఆసియాలో అతిపెద్ద మదర్సాల నెట్వర్క్గా ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లో పురుడు పోసుకున్న ఈ సిద్ధాంతం కాలక్రమేణా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో వేర్వేరు రూపాల్లో విస్తరించింది. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవబందీ మదర్సాల్లో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో నిలవడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి దేవబంద్ నుంచి ప్రారంభమైన బంగ్లాదేశ్లో ఇంత పెద్ద ఎత్తున విస్తరించిన ఖౌమీ మదర్సాల ప్రస్థానం ఏంటి? ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లో అడుగులు వేసిన ఒక చిన్న విద్యా ప్రయత్నం ఆసియా ఖండపు మత విద్యారంగంలో సృష్టించిన ప్రభంజనం అపారమైనది. నానోత్వి నేతృత్వంలో ప్రాణం పోసుకున్న ఈ దేవబందీ సిద్ధాంతం ముస్లిం సమాజంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం గట్టి పునాదులు వేసింది. భారత్, పాకిస్తాన్లతో పోలిస్తే బంగ్లాదేశ్ గడ్డపై ఈ ఖౌమీ మదర్సాల నెట్వర్క్ అతిపెద్ద విప్లవంగా అవతరించడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయంగా మత విద్యను అభ్యసిస్తున్న దేవబందీ విద్యార్థుల్లో సింహభాగం బంగ్లాదేశ్లోనే ఉండడం గమనార్హం. దాదాపు 40,000కు పైగా విస్తరించిన మదర్సాలతో ఈ దేశం ఇస్లామిక్ విద్యా కేంద్రంగా మారిపోయింది. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుతో కూడిన విద్యను అందించడమే వీటి ప్రధాన బలంగా నిలిచింది. భోజనం, వసతి లభించడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఈ విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఆధునిక పాఠశాలల్లో మతపరమైన అంశాలకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం కూడా వీటి వైపు ప్రజలను నడిపించింది. ఉన్నత మత విద్య అయిన దౌరా-ఏ హదీస్కు మాస్టర్ డిగ్రీ గుర్తింపు లభించడంతో వీటి ప్రాముఖ్యత ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థగా ఎదిగిన ఈ మదర్సాలు బంగ్లాదేశ్ సామాజిక చిత్రపటంలో అత్యంత కీలకమైన భాగమయ్యాయి. సంఖ్యా రూపంలో చూస్తే ఈ మదర్సాల విస్ఫోటనం బంగ్లాదేశ్ విద్యా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. కేవలం బెఫాకుల్ బోర్డు పరిధిలోనే 32,000కు పైగా అధికారిక సంస్థలు నమోదు కావడం వీటి విస్తరణకు నిదర్శనం. ఆయా మదర్సాలలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులు తమ పాఠ్యాంశాలను అభ్యసిస్తున్నట్లు సమాచారం ఉంది. సరిహద్దుల యువతల భారత్లోనూ, పొరుగునున్న పాకిస్తాన్లోనూ ఈ సంఖ్య బంగ్లాదేశ్ కన్నా తక్కువగానే నమోదైంది. జమియత్ ఉలేమా ఏ హిందూ ఆధ్వర్యంలో మన దేశంలో 20,000 పైచిలుకు మదర్సాలు ఈ సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్లో దాదాపు 27,000 పరిమితిలోనే ఈ వ్యవస్థలు నడుస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్లో మాత్రం వీటి చుట్టూ విస్తరించిన నెట్వర్క్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతర్గతంగా విస్తరించిన ఈ మదర్సాలు పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. సాంస్కృతిక ముద్ర, ఆధ్యాత్మిక శిక్షణ కలగలిపిన విద్యాబోధనతో ఈ విద్యా సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. విద్యాపరమైన సవాలుగా లేదా సాంప్రదాయ రక్షణగా వీటి వృద్ధి విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బోధనా విధానం మత విశ్వాసాలను కాపాడుతున్నప్పటికీ ఉపాధి ప్రపంచంలో ఈ విద్యార్థులు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. పరిశోధనా సంస్థల అధ్యయనాల ప్రకారం పట్టా పొందిన వారిలో అత్యల్ప శాతానికి మాత్రమే ప్రధాన రంగాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో కొలువు సాధిస్తున్న వారి సంఖ్య వేలపై లెక్కించే స్థాయిలోనే ఉంది. అత్యధిక భాగం విద్యార్థులు తిరిగి ఉపాధ్యాయులుగా లేదా మసీదులలో ఇమాంలుగానే స్థిరపడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆధునిక విపణికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు లోపించడం వీరి పురోగతికి పెద్ద అడ్డంకిగా మారింది. సైన్స్, కంప్యూటర్, ఆంగ్ల విజ్ఞానం కాగితాలకే పరిమితం కావడం వల్ల ఉద్యోగావకాశాలు దక్కడం లేదు. ఈ కారణం వల్ల ఆర్థిక స్వావలంబన సాధించడంలో మదర్సా విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాకపోతే ఈ లక్షలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతుంది. కేవలం మత విద్యకే పరిమితం కాకుండా ఆధునిక అంశాలను బోధించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మదర్సా విద్యార్థులను దేశ సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా నిలిచింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, విద్యా ప్రమాణాల లోపంపై దేశంలో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మదర్సాల స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలని కొందరు వాదిస్తుంటే నాణ్యతా ప్రమాణాలు పెంచాలని మరికొందరు సూచిస్తున్నారు. సాంప్రదాయక విద్యాశైలిని విమర్శించేవారు విద్యార్థుల ఉపాధి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్కరణలు లేకపోతే ఈ తరానికి ఆధునిక ప్రపంచంతో అనుసంధానం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచి పాఠ్య ప్రణాళికను మార్చడం ద్వారానే మెరుగైన ఫలితాలు వస్తాయి.
మత సాంప్రదాయాలను కాపాడుతూనే సాంకేతిక అంశాలను విద్యా విధానంలో మిళితం చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ఈ విద్యా సంస్థలపై స్పష్టమైన సమగ్ర విధానం అవసరమని భావిస్తున్నారు. సంస్కరణల దిశగా అడుగులు పడితేనే మదార్సా విద్యార్థులకు సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుంది. నాణ్యమైన విద్యా బోధనతో మాత్రమే వారు మెయిన్ స్ట్రీమ్ సమాజంలో తమ ఉనికిని చాటుకోగలరు. ప్రభుత్వం, మదార్సా బోర్డులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చారిత్రక పరిణామాల నేపథ్యంలో దేవబందీ పాఠశాలలు సాధించిన ఈ వృద్ధి నిజంగా ఒక అరుదైన సామాజిక ప్రతిబింబం. వందల ఏళ్ల క్రితం ప్రారంభమైన భావజాలం నేడు బంగ్లాదేశ్ సమాజంలో ఇంతటి బలమైన మూలాలను ఏర్పాటు చేసుకుంది. సాంప్రదాయ శిక్షణను కోరుకునే ప్రజలకు ఈ విద్యా బోర్డులు ఒక విశ్వసనీయ వేదికగా మారాయి. పదునైన మత బోధనలతో పాటు సామాజిక రక్షణను కూడా ఇవి అందిస్తున్నాయని విశ్వసిస్తున్నారు. కానీ కాలంతో పాటు మారాల్సిన అవసరం ప్రతి విద్యా వ్యవస్థకు వర్తిస్తుందనేది జగమెరిగిన సత్యం. గ్లోబల్ పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. కౌమీ మదార్సాల ఆధునీకరణ ద్వారా మాత్రమే లక్షలాది యువతకు ప్రయోజనం చేకూరుతుంది. సమగ్రమైన ఉపాధి అవకాశాలు లభించినప్పుడే మదార్సా విద్యా విధానానికి పరిపూర్ణత వస్తుంది. సాంప్రదాయం, ఆధునికతల కలయికతో కూడిన విద్య మాత్రమే ఈ విద్యార్థులకు సరైన భవిష్యత్తును ఇవ్వగలదు. ఈ ప్రయాణంలో బంగ్లాదేశ్ తీసుకునే నిర్ణయాలు రాబోయే కాలంలో ఈ మదార్సాల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి.